బ్రేక్ఫాస్ట్కి పోహా చేశానండి. వీటికి నేను కొంచెం లావు అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల్ని ఒక స్ట్రైనర్లో వేసి పైనుంచి వాటర్ వేసేసి పక్కకు పెట్టేసేయాలండి. ఇవి నానేలోపు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పల్లీలు కూడా వేయండి. పల్లీలు బాగా క్రిస్పీగా వేగిన తర్వాత కొంచెం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ టమాటో ముక్కలు వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం తడిపి పెట్టుకున్న అటుకుల్ని ఈ తాలింపులోకి యాడ్ చేసేసేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలిపేస్తే చూడండి, పసుపు వేసాను కదా, చక్కటి రంగు వస్తుంది. ఇవన్నీ బాగా మగ్గనియాలండి కాసేపు. ఈ అటుకుల్లో మనకు ఐరన్ అండ్ కాల్షియం చాలా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో కొంచెము నిమ్మ చెక్క పిండేసుకోండి. టేస్టీ అండ్ హెల్దీ పోహా రెసిపీ రెడీ అండి.